హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగిల్ రాజా యూట్యూబ్ ఛానల్. జస్ట్ నౌ ఇంతకు ముందే మన కార్తిక్ గారు అండ్ కృతి శెట్టి గారు నటించిన మూవీ అన్నగారు వస్తున్నారు. అసలు యాక్చువల్లీ ఇది తమిళ్ మూవీ. తమిళ్లో సంక్రాంతి సీజన్లోనే రిలీజ్ అయిపోయింది, బట్ మనకి ఇప్పుడు తెలుగులో అయితే రిలీజ్ చేశారు. ఆ మూవీ అయితే చూసి రావడం జరిగింది. ఇన్ డెప్త్ గా డిస్కస్ చేయబోతున్నాం. పిన్ టు పిన్ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మూవీ ఎందుకు తీశారో కూడా అర్థం కాలేదండి. అంటే కార్తిక్ గారి మూవీస్ ఎంత ఫ్లాప్ అయినా కూడా ఏదో ఒక డెప్త్ ఉంటుంది ఆయన సినిమాల్లో. బట్ ఈ సినిమాలో ఎంజీఆర్ అనే ఒక హీరో డెప్త్ పెట్టారు, కానీ ఎక్కడ కూడా ఆ ఫీల్ అయితే కలగలేదు. అంటే ఈ సినిమాని ఎలా నెరేట్ చేశారంటే డైరెక్టర్ గారు, అక్కడ హీరో చనిపోయారు, ఇక్కడ మన హీరో పుట్టారు, అలా నెరేషన్ ఇస్తూ ప్రాపర్గా స్క్రీన్ ప్లే అవన్నీ కూడా సరైన బిల్ట్ లేక ఏదేదో చూపించేసి ఏదేదో చేసేసారు భయ్య. అసలు ఆ రివ్యూ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, అలా ఉంది. ఫస్ట్ టైం కార్తిక్ గారి మూవీ. అవసరం లేనంత బిల్డప్ షాట్స్ వస్తాయి, అవసరం లేని దగ్గర సాంగ్స్ వస్తుంటాయి, అవసరం లేని దగ్గర సీన్స్, కామెడీస్, బాబోయ్ ఇలా చెప్పుకుంటూ పోతే సినిమానే అవసరం లేదనిపిస్తుంది. అంత దారుణంగా ఉంది మూవీ. అంటే ఒక క్రేజ్ ఉన్న హీరో, మినిమం ఫాలోయింగ్ ఉన్న హీరో ఇలాంటి ఒక మూవీ తీస్తాడని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నాకు ఓవరాల్ గా మూవీ చూసిన తర్వాత ఒకే ఒక ఫీల్ కలిగింది. మూవీ టైటిల్ ఏంటి? అన్నగారు వస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే మూవీ చూసిన తర్వాత కార్తిక్ గారు రావద్దండి, వెళ్ళిపోండి. కార్తిక్ గారికి ఒక డిఫరెంట్ విజన్ ఉంది. ఆయన స్టోరీస్ ఎంచుకునే దాంట్లోనే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి, బట్ ఇలాంటి ఒక స్టోరీ ఎంచుకుంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ టైం అయితే నాకు జపాన్ మూవీ ఇంతే డిసప్పాయింట్ చేసింది. కొంచెం అదన్నా బాగా అనిపిస్తుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటే నాకైతే చాలా బాగా అనిపించాయి. మ్యూజిక్ కానీ, లొకేషన్స్ కానీ, ఆర్ట్ డిజైనింగ్ కానీ, అండ్ ఫైట్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగున్నాయండి. అండ్ డిఓపి అయితే మాత్రం టాప్ నాచ్ గా తీశారు. చాలా అంటే చాలా బాగుంది. ఆల్ క్రాఫ్ట్స్ అంత ఎఫర్ట్ పెట్టి వర్క్ చేసి స్టోరీలో ఏం లేకుండా చేశారు చూడండి, అక్కడే పడింది పెద్ద పొక్క. సో నాకైతే కార్తిక్ గారు కదా అనే ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళి కూర్చున్నాను, కానీ ఈసారి నన్ను కార్తిక్ గారు డిసప్పాయింట్ చేశారు. నచ్చలేదు నాకైతే మూవీ. అన్నగారు వస్తారు అనే మూవీ అయితే మాత్రం నాకు అస్సలు జస్టిఫై కాలేదు. సో ఇది అండి ఇవాళ మన అన్నగారు వస్తారు మూవీ రివ్యూ. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.